ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. ఈ కార్తీక మాసమంతా ప్రతిరోజు ముఖ్యమైనది అని చెప్పుకున్నాం కదా. శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అందుకే ఈ కార్తీక పురాణము పారాయణ చేయలేని వారు కనీసం శ్రవణమైనా చేసి ఆ దేవదేవుని కృపకు పాత్రులమవుదాం. ఈరోజు 6వ అధ్యాయంలో దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం. జనక మహారాజా, పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. ప్రత్తితో చేసిన వత్తిని ప్రమిదయందుంచి అందు ఆవునేతిని కానీ, నూనెను కానీ, ఆముదాన్ని కానీ వేసి దేవాలయమందు దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునికి దానమివ్వడం పుణ్యప్రదం. ఈ ప్రకారం ప్రతిదినం చేసి ఆఖరి రోజున దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి ఒత్తిని అందుంచి వెలిగించి దానమిచ్చిన వారికి సకల ఐశ్వర్యములు, మోక్షము సిద్ధిస్తాయి. ఇందుకు సంబంధించిన వితంతువు ఉదంతాన్ని చెబుతాను, విను. పూర్వము ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది. పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోవడం వల్ల, తన వారంటూ ఆమెకు ఎవరూ లేకపోవడం వల్ల పరుల ఇళ్లల్లో దాసి పనులు చేస్తూ ఉండేది. వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్ములు కూడగట్టుకుంటేదన్నమాట. వంట చేసుకోవడం కానీ, డబ్బును ఖర్చు చేయడం కానీ ఆమెకు తెలియదు. లేనినాడు పస్తైనా ఉండేది కానీ పూచిక పుల్లైనా ఖర్చు చేయని పిసినారి. ఆమె తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీకి ఇస్తూ ఉండేది. పూజలు, పునస్కారాలు చేయడం ఆమెకు తెలియదు. ఈ విధంగా జరుగుతుండగా ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న విప్రుడొకడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె వద్దకు వెళ్ళాడు. అమ్మా, నీకు కోపం వచ్చినా, హితవు కలిగినా నే చెప్పే మాటలను శ్రద్ధగా వినవలసిందని ఆమెకు మానవ కర్తవ్యాన్ని ప్రబోధించసాగాడు. అమ్మా, నీవు సిరి సంపదల వ్యామోహంలో పడి దాన ధర్మాలను, పూజా పునస్కారాలను మరిచి జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని విన్నాను. నీవు అనుభవించక ఇచ్చటకు నీ వారన్న వారెవ్వరూ లేక ఎవరి కొరకు ధనాన్ని కూడగడుతున్నావు? అమ్మా, ఈ తనువు అశాశ్వతం. మాంసపూరితమైన ఈ ఎముకల గూడు అశాశ్వతమైనది. ఏ రోజు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయో తెలియదు. అశాశ్వతమైన ఈ తనువు కొరకు అక్కరకు రాని ప్రాకులాట దేనికి? ఇహంలో నీకేం సుఖము? ఎవరు పెడతారు? ఎవరి వల్ల డబ్బులు ఏ విధంగా సంపాదించాలన్న తాపత్రయం తప్ప నీవు సుఖపడేది ఏమున్నది? అగ్నిలో పడ్డ మిడత వలె ఈ తనువు ఏనాటికైనా పంచభూతాలలో కలిసిపోక తప్పదు. అప్పుడు ఈ జీవుడి గతి ఏమిటి? మరో జన్మ, మరో జన్మ, ఇలా జన్మల జన్మల ఆరాటము, పోరాటమేనా జీవికి లక్ష్యము? అజ్ఞానాంధకారములో పడి బ్రతుకును నిరర్ధకం చేసుకుంటున్నావు. దాన ధర్మాలు, ఆరాధనలు చేసి భగవద్ధ్యానంలో తరించు. నలుగురిలో యశస్సును పొంది సుఖించు. ఇది కార్తీక మాసం, పుణ్యప్రదమైన మాసం. చేసిన సత్కార్యం ఏదైనా పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. దీపదానం చెయ్యి, ముక్తి మోక్షం కలుగుతుంది అని చెప్పి దీపదాన విధానాన్ని బోధించి శ్రీరంగం వెళ్ళిపోయాడు విప్రుడు. బ్రాహ్మణుని మాటలు ఆమె మదికి పట్టాయి. ఎందుకు ఈ తాపత్రయం? ఎవరికోసం? అందరిలో లోభినన్న అపకీర్తి తప్ప నాకింకేముందని పరిపరి విధాలా విచారించింది ఆ వితంతువు. తన దగ్గరున్న నగదుతో దాన ధర్మాలు, పూజలు చేసింది. ప్రతిరోజు ఒక సద్బ్రాహ్మణునికి పిండితో చేసిన ప్రమిదతో దీపం వెలిగించి దానమిస్తూ ఉండేది. కార్తీక పురాణం వింటూ ఉండేది. ఇలా కాలం గడిచిన అనంతరం ఆమె తనువు ముగిసి కైవల్యాన్ని పొందింది. వితంతువునకు మోక్ష ప్రాప్తి కలిగిన దీపదాన మహత్యము విన్నాం కదా. కార్తీక పురాణం 6వ రోజు పారాయణ భాగం సమాప్తం. రేపు ఇంకొక అధ్యాయంతో కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.